వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా మేము ఏమేమి చేసామో చూసేయండి. ముందుగా మా పాపని లేపి తనకి నేనైతే బర్త్డే విషెస్ చెప్పేశాను. మమ్మీ ఇప్పుడు లేపావేంటి మమ్మీ, నిద్ర వస్తుంది అని తను చెప్తుంది. వాళ్ళ బర్త్డే కదరా, తొందరగా లేవాలి అని చెప్పి తొందరగా లేపేశాను తనని. మళ్ళీ తనని రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది కదా. పాప నేను ఇంటి పనులు చేసుకునే వరకు తనైతే ఫ్రెష్ అప్ అయిపోయింది. తర్వాత తనకి నేను నలుగు పెట్టాను. తల మీద నూనె రాసేసి వాళ్ళంతా నలుగు పెట్టేశానండి. చూడండి సోఫాలో కూర్చొని ఎలా చూస్తుందో. నలుగు పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చో అమ్మ అని చెప్పి కూర్చోబెట్టేశాను. తనైతే అలా నిలబడి చూస్తుంది, మమ్మీ ఇదంతా గట్టిగా ఉంది అని చెప్పి. పండి కొంచెం గట్టిగా అవ్వగానే కొంచెం పట్టేసినట్టు ఉంటుంది కదా స్కిన్. పాపకైతే హెడ్ బాత్ చేపించేసానండి నేను. తర్వాత పాప కోసం సేమియా ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో అయితే నెయ్యి వేసుకోవాలి. తర్వాత మనకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే సేమియా వేసుకున్నాను నేను. ఈ మనం డ్రై ఫ్రూట్స్తో సేమియా వేయించుకోవడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, బాగా వేగిపోతుంది. నెయ్యి ఫ్లేవర్ అనేది సేమియాకి బాగా పట్టుకుంటుంది. కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అయితే పాలు పోసుకున్నాను. నేను చిక్కటి పాలు పోసుకున్నాను. ఇలా పాలు పోసుకున్నాను. నేనైతే సేమియా ఎప్పుడు చేయనండి, అప్పుడప్పుడు అకేషన్స్ ఉంటేనే, ఇలాంటి బర్త్డే అవి ఉంటేనే చేస్తాను. పాలు పోసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్ షుగర్ వేసుకుంటున్నాను. మా పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారండి, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోకి 2 ఇలాచీలను తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని అందులో వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సేమియా అయితే బాగా ఉడికిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే సేమియా అయితే అయిపోయిందండి. సేమియాను పక్కన పెట్టేసి పిల్లలకైతే ఒక వేరే సర్వింగ్ బౌల్లో వేసి వాళ్ళకి ఇచ్చేసాను. మా బాబు అయితే స్కూల్కి రెడీ అయిపోయాడండి. బాబుకి అయితే ఇచ్చేసాను. బాబు తింటున్నాడు. పాప బర్త్డే కదా, స్కూల్లో ఇవ్వడానికైతే స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ తీసుకెళ్తుందండి. నేనైతే కొన్ని హోమ్మేడ్ చాక్లెట్స్ చేశాను. ఆ చాక్లెట్స్ కూడా తీసుకెళ్తుంది. టీచర్స్కి అయితే స్వీట్స్ ఇస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్స్ ఇస్తుంది. మా పాప కోసం నేను హోమ్మేడ్ చాక్లెట్ చేశానండి, చాలా కష్టపడి. తర్వాత పాపనైతే ఇలా రెడీ చేశాను. ఎలా ఉందండి? బాగా రెడీ చేశాను పాపని. నాకైతే బాగా రెడీ చేశాను అనిపించింది. చూడడానికి కూడా చాలా బాగుంది. కాకపోతే పాపకి చాలా ఫీవర్ వచ్చిందండి. బర్త్డేకి ముందు ఒక 1 వీక్ బాగా ఫీవర్ వచ్చింది. అందువల్ల తను బాగా బక్కగా అయిపోయింది. లేదంటే పాప మంచిగా క్యూట్గా ఉండేది. ఈ డ్రెస్ కూడా పాపకు బాగా సెట్ అయింది అనిపిస్తుంది నాకైతే వేరే డ్రెస్ నచ్చింది, తనకైతే ఈ డ్రెస్ నచ్చింది కాబట్టి తన ఇష్ట ప్రకారం తీసుకున్నాను. తనకు నచ్చిందే తీసుకోవాలండి, లేదంటే బాగా ఏడుస్తుంది. సర్లే అని సరే బాగుంది కదా అని తీసుకున్నాను. ఇలా ఫోటోలకు అయితే పోజులు ఇచ్చేసింది పాప. తర్వాత స్కూల్కి వెళ్తుంది. చూడండి, టెంపుల్కి అయితే వెళ్ళలేదండి, ఇంట్లోనే పూజ చేసుకున్నాము. ఇలా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను పాపని. బర్త్డే రోజు పిల్లల్ని చాలా హ్యాపీగా ఉంచాలి కదండి. తను స్కూల్ నుండి రాగానే మళ్ళీ షాపింగ్ తీసుకెళ్ళు అని చెప్పి ఒకటే గోల చేస్తుంది. ఎందుకు రానంటే, నాకు డ్రెస్ కావాలి మమ్మీ, మార్నింగ్ వేసుకున్న డ్రెస్తో నేను కేక్ కట్ చేయలేను అని చెప్పి గోల చేయడం వల్ల మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఈ 2 డ్రెస్సులు అయితే ట్రయల్ చేసింది. ముందుగా వేసుకున్న డ్రెస్ అయితే బాగుంది అనిపించింది. తర్వాత ఈ డ్రెస్ కూడా బాగుంది, కానీ పాప బాగా బక్కగా ఉండడం వలన సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే.
తర్వాత మళ్ళీ వేరే డ్రెస్ తనకు నచ్చింది తీసుకున్నాము. బర్త్‌డేకి 2, 3 రోజుల ముందు నుండి మా ఇంట్లో అందరికీ ఫీవర్ అండి. అందుకే బర్త్‌డే అంత గ్రాండ్‌గా ఏం చేసుకోలేదు. సింపుల్‌గా చేసుకున్నా పర్లేదు, బానే చేసుకున్నాం అనిపిచ్చింది నాకైతే. ఇలా రెడీ చేశాము. మా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు. ఎప్పుడు కేక్ కట్ చేస్తారా? ఎప్పుడు తిందామని చూస్తున్నాడు. ఈ డ్రెస్ తీసుకున్నామండి పాపకి. ఎలా ఉంది? బావుందా? సెట్ అయిందా? పాప బర్త్‌డే వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదండి. అందులో నైబర్స్ ఉన్నారు. వాళ్ళని సోషల్ మీడియాలో చూపించడం ఇష్టం ఉండదు కదా! అందుకని కొన్ని పిక్స్ పెట్టానండి. చూసేయండి. పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్‌తో. ఇలా కేక్ కట్ చేసుకున్న తర్వాత పాప అయితే కొన్ని ఫోటోలకైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పాప అయితే కొన్ని సెల్ఫీలు తీసుకుంది. చూసేయండి. ఎలా ఉంది? బాగుంది కదా! తర్వాత పిల్లలందరికీ భోజనాలు పెట్టేసానండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. ఇలా పిల్లలందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత మా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు. అది కావాలి, ఇది కావాలని చెప్పి గోల చేస్తున్నాడు వాడు. మా మా పిల్లలు ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళందరికైతే భోజనాలు పెట్టానండి. పాప బర్త్‌డే ముందు మాకు ఫీవర్ రావడం వలన నేనైతే స్పెషల్స్ ఎక్కువ ఏం చేయలేదండి. రైసు 2 కేజీస్ చికెన్ తెప్పించి వండానండి. లేదంటే మా పాప బర్త్‌డేకి నేనైతే చాలా స్పెషల్స్ చేసేదాన్ని. ఇంకా హెల్త్ బాగా లేకపోవడం వల్ల చేయలేదు. పిల్లలైతే ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. మా బాబు హాయ్ చెప్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ కూడా. ఇదండి మా పాప బర్త్‌డే రోజు ఈ విధంగా గడిచింది మాకు ఈరోజు. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.